ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే అండి, మరి చక్కగా 2 వంటల్ని చూసేసాం కదా, రాజుగారు చేసిన స్పెషల్ వెరైటీస్. ఇప్పుడు ఏంటంటే మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట అనమాట. సో ఈ ఊరించే వంటకి ఏంటంటే జనరల్ గా బయట మన టీవీ చూస్తున్న ఆడియన్స్ అందరూ కూడా SMS చేస్తారు. వాళ్ళలోంచి ఎవ్రీడే ఒక ఇద్దరు ఇక్కడికి వచ్చి నేను ఇచ్చే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో ఒకటే మెయిన్ ఇంగ్రీడియంట్ తో 2 వెరైటీ రెసిపీస్ అనమాట. సో ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్ అండ్ మనకి చక్కగా ఇక్కడ చిత్రం బలారే విచిత్రం హీరో హీరోయిన్లు ఇద్దరు రెడీగా ఉన్నప్పుడు మనం ఇంకా వాళ్లతో కథ చేయించాలి కదా. సో మీ ఇద్దరికి కాంపిటీషన్. ఎలాగూ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఒకరి మీద ఒకరు పోటీ పడి యాక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ కూడా పోటీ పడి వంట చేయాలన్నమాట. ఓకేనా? సో మెయిన్ ఇంగ్రీడియంట్ చూపిస్తాను. అది ఏంటనేది ఇందాక నుంచి దాన్ని టెన్షన్ గా ఉందా? గిఫ్ట్ అనుకున్నారా? గిఫ్ట్ ఒక రకంగా న్యూ ఇయర్ గిఫ్ట్. సో చూపిస్తాను, చూడండి. ఏమి టెన్షన్ పడక్కర్లేదు, నేను రాజుగారు ఉన్నాము. మీకు ఏమైనా డౌట్లు వస్తే శుభ్రంగా హెల్ప్ చేస్తాను. సో చూద్దాం ఫస్ట్ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఇదేంటి అంటే అరటి పువ్వు. జనరల్ గా అరటి చెట్లకు చూస్తూ ఉంటుంటాం కదా మనం, గెల కింద వస్తుంది. సో జనరల్ గా ఇది చాలా అంటే ఈ అరటి పువ్వుతో మనకి ట్రెడిషనల్ వంటలు చాలా చేస్తుంటారు. సో రాజుగారు బోల్డ్ అని రకాలు చూపించారు అండ్ చాలా మందికి తెలిసిందే. కాకపోతే మీ ఇద్దరికి కొంచెం అంటే నేను ఫస్ట్ చూడగానే కొంచెం చెంపుగానే అది కార్న్ ఏమో, అమ్మాయి కార్న్ ఏదో చేసేచ్చు. షేప్ చూస్తే అలా కొద్దిగా కొంచెం చెంపుగానే అదే అనుకున్నా, అమ్మ కార్న్ తో ఏదైనా చేసేయచ్చులే కాదు. సో ఈ అరటి పువ్వులో ఏంటంటే ఇక్కడ తీద్దాం. ఇదిగో ఇవి అనమాట, వీటితో చేయాలి. సరే రాజుగారు, మన ఇద్దరం హెల్ప్ చేద్దాం వీళ్ళిద్దరికి. ఓకే. సో కొంచెం చక్కగా మంచి టేస్టీ రెసిపీస్ చేయించుదాము. నేను జస్ట్ చెప్తాం అంతే, చేయటం మాత్రం మీరే. నా రిజల్యూషన్ ఇలా స్టార్ట్ అయిపోయింది. ఓకే రాజుగారు, ఏం చేయించుదాం? మనకి మీకేం తినాలని ఉంది రాజుగారు ఈ రోజు? అరటి పువ్వుతో ఒక కర్రీ అయిపోయింది. కర్రీ అయిపోయింది, అంటే స్వీట్ లాంటిది. ఒక డ్రింక్ కూడా అయిపోయింది. ఒక స్నాక్ ఐటమ్. స్నాక్ కావాలనిపిస్తుందా? సో అరటి పువ్వుతో స్నాక్ అంటే మనం ఏం చేసుకోవచ్చు ఈజీగా అంటే, మనోజ్ దాన్ని కట్ చేసి కారం ఉప్పు వేసుకుని అలా ఊరికే టాస్ చేసుకుని తినేయచ్చా? సో తను ఎలాగో ఉప్పు కారం వేసి అలా ఫ్రై చేద్దాం అన్నారు కదా. సో ఆ ఫ్రై లో మనకు కొంచెం బంగాళదుంప కూడా యాడ్ చేస్తే కట్లెట్ అయిపోతుంది కదా. సో మీకు కొన్ని ఐడియా కూడా ఇచ్చాడు అయిపోతుందని చెప్పేసి. సో తన ఐడియాతోనే జస్ట్ బంగాళదుంప యాడ్ చేసేసి కట్లెట్స్ చేసేస్తాను. నన్ను అలా బుక్ చేశారు అనమాట. కట్లెట్స్ మరి రాజుగారు స్నాక్ అన్నారు కదా. సో ఇప్పుడు అరటి పువ్వు కట్లెట్ అంతే. ఓకే. సో మనోజ్, మీ రెసిపీ ఏంటంటే అరటి పువ్వు కట్లెట్ అన్నమాట. ఓకేనా? ఇది కరెక్ట్ గా నేర్చుకుని వెళ్ళి మా ఇంట్లో అమ్మమ్మకి చేసి చూపిస్తారా? వెరీ గుడ్. ఓకే అండి, మరి అరటి పువ్వు కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి పువ్వు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన అరటి పువ్వు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, సోంపు పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో మనోజ్ రెడీ అప్పుడే స్పూన్ పట్టుకొని. ఓకే, మనం కూడా స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. కొంచెం ఆయిల్. ఓకే, కట్లెట్స్ కి మనకు బేసిక్ గా ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, సరిపోతుంది. అండ్ జీలకర్ర, పచ్చిమిర్చి. ఎందుకో చాందినికి చాలా నవ్వు వస్తుంది. ఎందుకు? నేను నేర్చుకున్న, రాజుగారు నేర్పించారు నాకు. సో ఇలా అల్లం కొంచెం, సో ఇలా సన్నగా తరిగేసి వేసుకుంటే ఏంటంటే మన కట్లెట్స్ లో అక్కడ నోటికి పంట కింద తగల. కొంచెం ఉప్పు. ఓకే, అరటి పువ్వు ఇదే మెయిన్. వావ్, తెలిసిపోయింది. సో అరటి పువ్వుని చక్కగా మనము క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ కట్లెట్స్ లో కాబట్టి చిన్న చిన్నగా చాప్ చేసేసుకుంటే ఏంటంటే దాంట్లో బాగా కలుస్తుంది అనమాట. సో మనం చిన్నప్పటి నుంచి అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా బోల్డ్ అన్ని చాలా మంది టాప్ హీరోలకి అంటే చిన్నప్పుడు క్యారెక్టర్స్ చేశారు కదా. అంటే అఫ్ కోర్స్ ఆ ప్యాషన్ మీకు అప్పటి నుంచి ఉందనేది అర్థమైపోయింది. ఎందుకంటే అప్పుడు కూడా చాలా సటిల్ గా చాలా మెచ్యూర్ గా చేసేవాళ్ళు. అది ఎప్పుడు అలా స్టార్ట్ అయింది ఆ యాక్టింగ్ ఇది అనేది?
బేసికల్ గా నేను చిన్నప్పుడు డాన్సర్ అనమాట. స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్స్ కానీ అండ్ ఆల్. ఐ హ్యావ్ 12 గోల్డ్ మెడల్స్ అన్ని. సో బూగి ఊగికి డాన్స్ బేబీ డాన్స్ అన్ని చేసి వచ్చాను. సూపర్. అలా 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 స్టార్ట్ చేసుకుంటూ ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క యాక్టర్ అలా చిన్నప్పుడు కలా కవర్ చేసుకుని వచ్చాను. సో చైల్డ్ ఆర్టిస్ట్ గా మీ ఫస్ట్ మూవీ ఏది? నువ్వు లేక నేను లేను. నువ్వు లేక నేను లేను. తరుణ్ ది. ఇది స్టవ్ కట్టేసి. ఓకే. సో ఇప్పుడు బంగాళదుంప యాడ్ చేసేసుకుందామా? కొంచెం బంగాళదుంప. చూస్తాక బానే ఉంది. చూస్తాక బానే ఉందా? తినడానికి కూడా బాగుంటుంది. ఎవరు ట్రైనింగ్ అక్కడ? ట్రైన్డ్ బై రాజు గారు. నేను వేస్తాను ఇట్లా. మీరు కలపండి. ఓకే. ఎందుకంటే కలిపే బాధ్యత మీరే తీసుకున్నారు కదా, సో కలుపుకోండి. సో మనం ఏంటంటే చక్కగా బంగాళదుంపని ఇలా మెత్తగా మెదిపేసేసుకుని ఆల్రెడీ ఉడికించింది కాబట్టి ఇది ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు అనమాట. సో మనోజ్ ఇది రెడీ అయిపోయింది. అండ్ జీరా పొడి. వావ్. ఇది వచ్చి సోంపు పొడి. మంచి డిఫరెంట్ ఫ్లేవర్. సో చాందిని, మీ హీరో ఇన్ని వంటలు చేస్తాడని నీకేమన్నా తెలుసా? అస్సలు ఐడియా లేదు. ఓకే. ఇది కొత్తిమీర. ఓకే. ఇది టాపింగ్ అప్పుడు వేసుకున్నాం. పర్లేదు, ఇందులో కూడా కొంచెం వేసుకున్నాం, అప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం. ఓకే. దాంట్లో నిమ్మకాయ పిండేది ఉంది చూడండి, ఈజీగా పిండుకోవచ్చు. అవును, ఇది నాకు ఇది మాత్రం బాగొచ్చు. చిన్నప్పుడు ఇది ప్రెస్ చేసుకుని చక్కగా లైమ్ చేసి చేసుకుని తాగేసుకోండి. ఈజీ కదా ఇలాంటివన్నీ. నైస్. ఓకే. సో ఇప్పుడు మనం షేప్ చేయాలి. ఫస్ట్ ఈ ప్యాన్ హీట్ చేసుకుందాం. ఓకే. ఎందుకంటే కొంచెం పెనం బాగా వేడైపోతే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను కట్లెట్స్ చేస్తా, అంటే మీరు కూడా చేయాలి. ఫస్ట్ ఏంటంటే చక్కగా దీన్ని ఇలా తీసుకొని. సో చాందిని, మీకు ఏమైనా కట్లెట్స్ చేయడం వచ్చా? తింటాం బాగా. సో ఇప్పుడు ఇది ఇలా పట్టుకోండి. ఆ చేతిలో కదా, ఈ చేతిలో పట్టుకోండి. నేను ఒక కాదు చేస్తే చేయండి, బాల్స్ చేసిస్తే మేము ఇద్దరం షేప్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కట్లెట్ ఇలా అయిందా? దాన్ని అంతే. అంతే. ఎక్కడో చూసా, మా షోలోనే చూసుంటారు. అదే మీ షోలోనే. సో ఇట్లా చక్కగా దీన్ని ఇలా షేప్ చేసేసి దీన్ని ఇలా పెట్టేయటమే. అంతే అంతే. వావ్. ఏంటది? మ్యాప్ వేసావా? కట్లెట్. సరే, నలుగురికి 4 కట్లెట్స్ చేసుకుందాం. రాజుగారు మళ్ళీ రాజుగారికి పెట్టకపోతే, అదే అందుకనే రాజుగారికి ఫస్ట్ గురువు గారికి పెట్టాలి. మీరు ఈలోగా ఏం చేస్తారంటే వీటి మీద కొద్దిగా ఆయిల్ వేయండి. సో ఇలా అన్నమాట. సో చాందిని ఇన్స్పైర్ అయ్యి చక్కగా ఇంకో కట్లెట్ చేసింది ఎక్స్ట్రా, నాకే అది. ఓకే. ఆడియన్స్. అదే ఆడియన్స్ కి, అంటే ఆడియన్స్ రిప్రజెంటేటివ్ నేనే కాబట్టి నేను తినేస్తాను అనమాట. వావ్, నాట్ బ్యాడ్. సో ఇప్పుడు ఇవి ఇటు పక్కన కూడా కొంచెం కలర్ వస్తే కొద్దిగా ఆయిల్ వేద్దాం. మీకు వచ్చేసింది మనోజ్, అసలు స్మెల్ కూడా చాలా బాగుంది. వావ్, ఎంత బాగున్నాయో కట్లెట్స్ చూడడానికి. సో రెడీ అయిపోయాయి. ఫోర్, ఎక్స్ట్రా నాకే 5. వావ్, మొత్తానికి మనోజ్ కి కట్లెట్స్ వచ్చేసాయి. వావ్. ఫస్ట్ కట్లెట్ కదా అరటి పువ్వుతో మీరు చేయటం. చూసారు కదండి, చక్కగా చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి, ఎందుకంటే స్మెల్ చాలా బాగా వస్తుంది. స్మెల్ బాగా ఇచ్చేస్తా. సో మరి టేస్ట్ చూసే ముందు ఈ అరటి పువ్వు కట్లెట్స్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. అరటి పువ్వు కట్లెట్ తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో తరిగిన అరటి పువ్వు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి ఉడికించిన బంగాళదుంప మెదిపి దీనిలో వేసి జీలకర్ర పొడి, సోంపు పొడి, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆపై ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా చేసుకుని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, అరటి పువ్వు కట్లెట్స్ రెడీ.